My students, today we are discuss about income from other sources unit. It is very important and very easy. So let us start now. Income from other sources. What is the meaning of income from other sources? ఇక్కడ మనకి ఒక ఫస్ట్ లైన్లో మీనింగ్ ఇవ్వడం జరిగింది. సో అదొకసారి చూడండి అందరు కూడా. An income which does not specifically fall under any of the four heads is to be included into income from other sources. అంటే మనకు ఉన్నటువంటి రిమైనింగ్ ఫోర్ హెడ్స్లో రాని ఇన్కమ్స్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో తీసుకోవాలి. అంటే మనకి ఓవరాల్గా 5 హెడ్స్ ఉంటాయి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో. మనకి ఇన్కమ్ ట్యాక్స్లో 5 హెడ్స్ ఉంటాయి. ఒకటి ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. సో ఇవి మనకు ఆల్రెడీ తెలుసు ఈ 4 హెడ్స్. సో లాస్ట్ హెడ్ ఏంటి అన్నట్టు ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఈ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో వచ్చేటువంటి ఇన్కమ్స్ ఈ మనం అనుకున్న 4 హెడ్స్లో, అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న 4 హెడ్స్లో రాని ఇన్కమ్స్ని ఈ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో మనం తీసుకుంటాము. సో సింపుల్గా దీన్ని ఇంకేమని పిలవచ్చు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఇట్ ఈజ్ ఏ రెసిడ్యూయరీ హెడ్ అని కూడా పిలవచ్చు. అంటే ఏంటి రెసిడ్యూయరీ హెడ్ అంటే మిగిలిపోయిన శీర్షిక, అంటే మిగిలినటువంటి శీర్షిక, అంటే మిగిలిపోయిన ఆ 4 రాని ఆదాయాలను తీసుకోవడానికి ఏర్పడ్డ ఒక హెడ్ని రెసిడ్యూయరీ హెడ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. సో ఇది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఈ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఉండేటువంటి ఇన్కమ్స్ ఏంటి అంటే మీరు నెక్స్ట్ పేజీ నెంబర్ B2లోకి వెళ్తే మీకు కొన్ని ఇక్కడ 27 హెడ్స్ 27 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 27 పాయింట్స్ ఏంటి అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇన్కమ్స్ గురించి ఇచ్చింది. ఈ 26 కూడా ఈ 27 కూడా ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో వచ్చేటువంటి ఇన్కమ్స్. అంటే ఇవి ఆ 4 హెడ్స్లో రావు, కేవలం ఈ హెడ్లో మాత్రమే వస్తాయి. ఆ హెడ్లో రాకుండా మిగిలినటువంటి ఇంపార్టెంట్ ఇన్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 27 ఉన్నాయి. ఈ 27 ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో వస్తాయి. బట్ ఇక్కడ ఈ 27లో మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఒకటి ఇచ్చింది చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, డివిడెండ్ ఆన్ ప్రిఫరెన్స్ షేర్స్. ఇవి రెండు ఇంపార్టెంట్. ఇక మిగతావన్నీ కూడా దాదాపుగా ఇందులోనే కవర్ అయిపోతాయి. సో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, డివిడెండ్స్ ఆన్ ప్రిఫరెన్స్ షేర్స్ అనేటువంటి దానిపైనే మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి ఈ సెమిస్టర్లో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ పైనే ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు, అవే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనము ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ పైన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేటువంటిది చూద్దాం. సో దానికంటే ముందు ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ మీరు B3 పేజీకి వెళ్తే పార్ట్ 1 ఇక్కడ ఉంటుంది మీకు ఒకటి ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మీరు చదవండి, బట్ నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అది అసలు ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ అంటే ఏంటి అనేటువంటిది ఇంపార్టెంట్. ఏంటి ఇంట్రెస్ట్ అంటే తెలుసు, వడ్డీ. దేనిపైన మనం దేనిపైన అయితే ఎవరికైనా కొంత అమౌంట్ ఇచ్చినా, మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా, దాన్ని ఇన్వెస్ట్ చేసినందుకు ఎవరికైనా కొంత అమౌంట్ ఇచ్చినందుకు మళ్ళీ తిరిగి వాళ్ళు ఇచ్చేటువంటి అమౌంట్ మనం ఇచ్చిన దానికంటే కొంత ఎక్కువ ఇస్తారు. ఆ కొంత ఎక్కువ ఇచ్చేటువంటి అమౌంట్ని మనం ఇంట్రెస్ట్, వడ్డీ అంటాం. మరి ఇక్కడ సెక్యూరిటీస్ పైన ఇంట్రెస్ట్ అన్నాడు, అంటే ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అన్నాడు. అంటే సెక్యూరిటీస్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ మనకు సెక్యూరిటీస్ అంటే ఏంటి, ఇక్కడ మనకు డెఫినేషన్ చూడండి. వెన్ అన్ ఇన్వెస్ట్ హిజ్ మనీ ఇన్ బాండ్స్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆర్ డిబెంచర్స్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ. అంటే ఒక గవర్నమెంట్ కంపెనీ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి బాండ్స్ని ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తే, లేదా ఏదైనా కంపెనీలో డిబెంచర్స్ని ఇన్వెస్టర్స్ ఆ డిబెంచర్స్ని పర్చేజ్ చేస్తే, ఆ పర్చేజ్ చేసినటువంటి డిబెంచర్స్ కానీ ఆ పర్చేజ్ చేసినటువంటి బాండ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిపైన వచ్చేటువంటి ఎక్స్ట్రా అమౌంట్ని మనం
ఇంట్రెస్ట్ అంటాం. సో ఈ బాండ్స్ని డిబెంచర్స్ని మనం ఏమని పిలవాలి? సెక్యూరిటీస్ అని పిలవాలి. ఈ సెక్యూరిటీస్ పైన వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అంటాం. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ వేటిపైన వస్తాయి? బాండ్స్ కావచ్చు, డిబెంచర్స్ కావచ్చు. సో డిబెంచర్స్, బాండ్స్ పైన వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని సెక్యూరిటీస్ ఆన్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఏంటివి ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్? మనకు